హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలవడానికి వచ్చారు. సో ఇప్పుడు షర్మిల గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు, శుభలేఖ కూడా ఇచ్చారు. సో ఈ రెండింటిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఎవరు వ్యక్తిగత విషయాల మీద వాళ్ళు జర్నీ చేసినట్టున్నారు. ఇద్దరు కూడా హైదరాబాద్ రావడం, ఇద్దరు వేరువేరుగా కలవడం, వేరువేరు వ్యక్తుల్ని కలవడం కూడా చర్చనీయాంశం అవ్వచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని ఎందుకు కలిశారనేది నేను చెప్పడం కాదు, సిపిఐ నారాయణ గారు చెప్పారు పరోక్షంగా. అంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు, టీడీపీని రాకుండా చేశారు, అలాగే అక్కడ కూడా కాంగ్రెస్ని ఓడగొట్టాలని చూశారు. ఇద్దరు పావులు కదపడం కుదరలేదు. సో అందుకు ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేయాలని ఆలోచించుకుంటున్నారు అన్నట్టుగా సిపిఐ నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే టీడీపీకి ఫేవర్గా ఇచ్చినట్టే అనిపించింది నాకైతే కొంచెం. సో షర్మిల గారు ఏంటంటే ఎలాగో కాంగ్రెస్లో విలీనం చేశారు, బయటగా కాంగ్రెస్కి ఎన్నికల్లో కూడా మద్దతు తెలిపారు కాబట్టి బయట నుంచి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రే కాబట్టి శుభలేఖ ఇవ్వడానికి, కొడుకు ఆహ్వానం పిలవడానికి వెళ్ళుంటారు. బట్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు, రాజకీయ పరంగా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఏ కలయికైనా అది సెన్సేషన్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళ రాజకీయాల గురించే మాట్లాడుకుంటారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే సుదీర్ఘంగా ఒక అరగంట పైన గంట వరకు మాట్లాడుకున్నారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అరగంటకు పైన భేటీ అయ్యారట. కేసీఆర్ గారికి ఎలాగూ తుంటి ఎముక ఆపరేషన్ అయింది కాబట్టి పరామర్శనానికి వచ్చారు. ఒక అరగంట పైన అంటే దగ్గర గంట వరకు భేటీ అయ్యారని ఉన్నది. బట్ భేటీ అయ్యారంటే అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు అభ్యర్థులను మార్చక ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చినా ఓడిపోబోతున్నారని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అంత పెద్ద ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏదైతే ప్రశాంత్ కిషోర్ చెప్పింది కొన్ని ఫాలో అవ్వలేదని, లేదా రాజకీయ అనుభవం తక్కువగా ఉండడం వల్ల ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, కాబట్టి కేసీఆర్ గారి సూచనలు తీసుకోవడానికి వచ్చారన్నట్టు కూడా కొన్ని మీడియాలు కథనాలుగా ప్రచురిస్తున్నాయి. అది వాస్తవం అయి ఉండొచ్చు, ఎందుకంటే కేసీఆర్ గారు సుదీర్ఘ అనుభవం. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని నడిపించి ఉద్యమ నేతగా వచ్చి పార్టీ ఉద్యమం ద్వారా పుట్టిన పార్టీగా పెట్టి ఇది అయ్యారు కాబట్టి కేసీఆర్ గారు స్టైల్ వేరు. ఆయన మ్యాక్సిమం జనాల నుంచి వచ్చినట్టుగా అట్లా క్రియేట్ చేసుకున్నారు ఆయన రాజకీయ నడవడిక అంతా కూడా. సో అంత అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, పైగా ఆయన వాక్చాతుర్యం కూడా బాగుంటుంది కాబట్టి ఈయన్ని బహుశా సలహాలు అడగచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు స్క్రిప్ట్ ఏం లేకుండానే మాట్లాడతారు, బట్ ఈయన స్క్రిప్ట్తో మాట్లాడుతున్నారు అన్నట్టు కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి కదా. అన్ని రకాలుగా ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి అంటే ఇద్దరికి సయోధ్య ఉందన్న విషయం కొన్ని ఇలాంటి ఎగ్జాంపుల్స్ వల్ల ప్రూవ్ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ మంత్రులు అన్ని విమర్శించినా కూడా వైసీపీ మంత్రులు ఎక్కడ తప్పు పట్టలేదు, ఎక్కడ వాళ్ళని మళ్ళీ తిరిగి కౌంటర్లు కూడా వేయలేదు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో. సో వీళ్ళిద్దరికీ లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి, ఇద్దరు కలిసి ఇక్కడ కాంగ్రెస్ రాకుండా చేయాలని చూస్తున్నారు, అక్కడ టీడీపీ చంద్రబాబు వస్తే మళ్ళీ ఇబ్బంది అనే ఉద్దేశంతో చంద్రశేఖర్ గారు కూడా కేసీఆర్ గారు కూడా టీడీపీని రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు కూడా రకరకాల కథనాలు వినిపించాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలవడం వల్ల అది నిజమేనేమో అనిపిస్తుంది కదా. సో అక్కడ షర్మిల గారు మాత్రం కేవలం కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడే ఉంటే రేవంత్ రెడ్డి గారే పీసీసీ చీఫ్గా సపోర్ట్ చేశారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఆవిడ పీసీసీ చీఫ్గా ఉంటే పార్టీని ఎంతవరకు నడిపించగలుగుతాను, చాలామంది సీనియర్స్ ఉన్నారు, పైగా ఖర్చుతో కూడుకున్న పని, ఆ ఖర్చుని మేము తట్టుకోలేము, ఎలాగో గతంలో ఉన్న వారికి ఇప్పటికే చాలా వరకు ఖర్చు పెట్టాము, ఇంకా ఖర్చు పెట్టే పరిస్థితిలో లేము అన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను, మీకు ఆ విషయంలో నేను చూసుకుంటాను అన్నట్టు కూడా సపోర్ట్ చేశారట. అంటే ఇవన్నీ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చెప్తున్నాను. సో అలా కూడా అయి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు మీరు చేయండి అమ్మా, నడిపించండి, నేను సపోర్ట్ ఇస్తాను, ఖచ్చితంగా బాగుంటాను అన్నట్టు కూడా అనుకుండొచ్చు, తప్పేం లేదు దానికి. సో అక్కడ అది జరిగింది. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఎక్కువగా భేటీ అయ్యారు, కేసీఆర్ గారితో సలహాలు సూచనలు స్వీకరించారు. ఇద్దరికీ ప్రశాంత్ కిషోర్ గారే ఒకప్పుడు పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్నారు కాబట్టి ఏది ఫాలో అయ్యారు, ఏది ఫాలో అవ్వలేదు, ఏది ఫాలో అవ్వడం వల్ల యూస్ఫుల్ అన్నట్టు కూడా చర్చకు వచ్చిందని కథనాలు. అంటే ఎక్స్పెక్టేషన్ జనరల్గా ఏదైనా ఎక్కడ సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, అక్కడ ఒక యాక్సిడెంటే జరిగింది, అక్కడ కారు ఉంది, అక్కడ బైక్ ఉంది, పడిపోయి ఉంటారు. మనం ఏమనుకుంటాం, కారు వేగంగా వచ్చి బైక్ కూడా వేగంగా వచ్చి ఢీ కొట్టి పడిపోయి ఉంటారులే ఊహించుకుంటాం. ఎవరికి తీవ్రంగా ఎక్కువ జరిగిందంటే చిన్న వెహికల్ వాళ్ళకి ఎక్కువగా దెబ్బలు తగులుంటాయి, బైక్ మీద ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలాయనే ఉద్దేశంతో ఎలా అయితే మనం ఊహించుకుంటామో అలాగే కొన్ని ఆ శ్రేణుల్లో మాట్లాడుకున్నవి మాటల రూపంలో బయటకు వచ్చేవి,
కొన్ని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలుగా వచ్చేవి మనకి చూచాయిగా వస్తాయి. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే రాదు. బట్ చూచాయిగా వాళ్ళు మాట్లాడుకునే సందర్భం, మాటల్లో దొర్లే పదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం కథనాలుగా చెప్పుకుంటుంటాం. బట్ ఈ ఏవైతే కొన్ని మాటలు వచ్చాయో వాళ్ళిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయో వాటి ప్రకారం కూడా మనం కొంత ఊహించవచ్చు. దీని గురించి మాట్లాడుకుని ఉంటారు. ఓహో, నెక్స్ట్ రాజకీయంగా ఎలా ఉండబోతుంది, వీళ్ళిద్దరూ సయోధ్య బట్టి కేసీఆర్ గారు ఎంతవరకు సపోర్ట్ చేస్తారా చేయరా, ఇన్ కేసు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చారు కాబట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే వ్యాప్తి చెందించాలని కూడా అనుకుంటున్నారు కాబట్టి ఆంధ్రాలో పోటీ చేస్తారా లేదా ఆంధ్రాలో కేవలం వైసీపీకే సపోర్ట్ ఇస్తారా బీఆర్ఎస్ వాళ్ళు అని కూడా చర్చకు వచ్చి ఉండొచ్చు కదా. ఎందుకంటే బీఆర్ఎస్లో నేను మన కథనం దగ్గర విన్నది ఏంటంటే బీఆర్ఎస్ తెలంగాణతో పాటు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా పోటీ చేయాలని ఆలోచిస్తుంది బీఆర్ఎస్ అని కూడా కొన్ని వార్తలు విన్నాను. అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ. సో అలాంటప్పుడు పక్కనే తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది, లేకపోలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు కాబట్టి మరి పోటీ చేస్తారా చేయరా అనేది ఇంకా మనకి మరికొద్ది రోజుల్లో తెల్లమవుతుంది. ఎందుకంటే గుంటూరులో కూడా బీఆర్ఎస్ వాళ్ళు అప్పట్లో సభ పెట్టారు. కొంతమంది ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఆ బీఆర్ఎస్లో కలుపుకోవడం, బీఆర్ఎస్ని పార్టీకి సపోర్ట్ చేయాలని అన్నట్టు కూడా గతంలో కొన్ని జరిగాయి. సో దాన్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తా బీఆర్ఎస్ బయట నుంచి మద్దతు ఇస్తుంది అన్నది మనకి సంక్రాంతి తర్వాత కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ ఉద్దండలు కలిస్తే ఇంకేం మాట్లాడతారండి. నేను మీ ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి, మీది ఎక్కడ ఉండే హడ్డిల్స్ ఏంటి, మీకు ఎక్కడ ప్రతిపక్షాల గోల్ ఎలా ఉంది, ఇక్కడ ప్రతిపక్షాల గోల్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు శత్రువులు రాజకీయంగా, ఇక్కడ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు శత్రువులని బయటకు వినిపిస్తుంది. లోపల వాళ్ళిద్దరికి ఏమున్నాయో తెలీదు, అందరికి తెలిసిన వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు కాబట్టి. సో నేను అందుకు అడుగుతున్నా, అంటే ఒక శత్రువుని ఒకళ్ళు కలిశారు, ఇంకొక శత్రువు ఇంకొకరు కలిసారు. ఇంకో వాదం కూడా ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన బాణమే షర్మిల గారని కూడా ఒక వాదం ఉంది. అంటే ఎప్పటికైనా అన్నా చెల్లెలు ఒకే రక్త సంబంధం, ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా ఒకటే. కేవలం టీడీపీ జనసేనని ఎంతో కొంత దెబ్బ కొట్టడానికే షర్మిల గారిని అక్కడ పంపించారు. లేదంటే ఇన్ కేసు సెంట్రల్లో నెక్స్ట్ కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఈయన కేసులకి వాటికి ఏం ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే చెల్లిని ఆ పార్టీలో పెట్టించారు ఆయన ఫేవర్గా ఉండడం కోసం. బీజేపీతో ఆల్రెడీ ఎంతో కొంత ఫేవర్గా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చిన పొరపాటున ఫేవర్గా ఉండడం కోసమే పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణమే షర్మిల గారని కూడా ఒక వాదం ఉంది. చెప్పలేమంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది బళ్ళు అవుతాయి, బద్ధ శత్రువులు మంచి మిత్రులు అయిపోతారు, మంచి మిత్రులు బద్ధ శత్రువులు అయిపోతారు. సొంత ఇంట్లో వాళ్ళే వెన్నుపోట్లు పొడుస్తారు, సొంతగా మనది మన వాళ్ళనుకున్న వేళ సడన్గా ఇవాళ పార్టీలో ఉంటారు, రేపు పార్టీలో ఉండరు. చాలా ఏవైనా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడుకున్నాం, కేశినేని నాని గారు టీడీపీ కోసం చాలా బాగా కష్టపడిన వ్యక్తి. ఈ మధ్యకాలంలో గడిచిన 5 ఏళ్లలో టీడీపీని వదిలిన వాళ్ళు ఎవరూ లేరు. వైసీపీని ఇప్పుడు 3 నెలల నుంచి చూస్తే వైసీపీని రోజుకి ఒకరు ఇద్దరు వదులుతున్నారు కానీ టీడీపీ నుంచి విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు అలా వెళ్ళారు అనేది కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో అలాగా చెప్పలేము, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు విజయమ్మ గారే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంతగా పనిచేసి అటువంటి ఆవిడ నేను ఇంకా ఇక్కడ ఉండట్లేదు, బిడ్డతోనే ఉందాం అనుకుంటున్నాను, గౌరవ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేశానని చెప్పారు. శుతిమెత్తగానే చెప్పాను, నేను అబ్బాయిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా. కరెక్ట్ డైలాగ్స్ నేను చెప్పలేను కానీ దాని భావం అయితే అదే. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.